బ్యాట్కున్న ఇది ఎంత వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు, ఐ మీన్ మనందరికీ తెలుసు. సో ఫస్ట్లీ ఈ షాట్ మీదే అని తెలిసిన తర్వాత మేము ఇంకా షాక్ అయ్యాం. ఐ మీన్ ఇంత ఇంప్రెస్ చేసిన ఈ షాట్ చరణ్ గారు ఆ బ్యాటింగ్ స్టైల్ చూసి ఎందుకు వచ్చింది, అది ఎలా ఎలా క్రియేట్ అయింది, అది నేల మీద కొట్టి? ఇప్పుడు నార్మల్గా మన ఇప్పుడు ఇంటి దగ్గర చూడండి, చిన్నపిల్లలు కొంచెం మాస్ అంటే గల్లీస్లా మాస్ ఏరియాస్లా వాళ్ళు బ్యాటింగ్ ఆడే స్టైల్ చూడండి. మన వాళ్ళు ఇప్పుడు కూడా ఆ మట్టి ఆటని ఇప్పుడు నార్మల్గా క్రికెట్ ఆ స్టోన్ ఉంటే స్టోన్ మీద కొట్టుకొని గ్రిప్ తీసుకొని రారా అని అంటాం కదా. సో అదే క్యారెక్టర్ పిద్దులో పుట్టింది. ఒక ఎపిసోడ్లో సమ్హావ్ అతను ఒక ముందు నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాం వల్ల ఈ షాట్ పుట్టింది. అది దేని వల్ల పుట్టిందంటే బుజ్జి సార్ ఇచ్చిన నాకు నా మీద అంటే ఒక ఇమోషన్ ఇస్తున్నారు, దాన్ని నేను యాక్షన్గా తిరిగి ఇవ్వాలి. సో నాకు అది బ్యాటింగ్ స్టైల్లో ఇవ్వాలి, ఒక ఫైట్ లాగా ఉండాలి అది. సో ఆ మూవ్ పుట్టిందండి. అంటే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ చిన్నప్పుడు యంగేజ్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలా ఉందా అంటే బాల్ వేస్తున్నప్పుడు అలా కొట్టడం మేము ఎప్పుడు చూడలేదు. మీరు చెప్పినట్లు గ్రిప్ కోసం ఎలా కొట్టడం, బ్యాట్ ఇది ఊడిపోకుండా కొట్టడం, ఇలాంటివన్నీ మన ఊర్లలో చేసేవారు విలేజెస్లో. బట్ బాల్ పడుతున్న టైంలో కొట్టడం అనేది అసలు అది ఎలా పుట్టిందంటే నాకు ఫస్ట్ హాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిద్ది క్యారెక్టర్ ఇట్లా అండి అన్న. సో పిద్ది క్యారెక్టర్ అలా ఉందన్నప్పుడు ఇప్పుడు పిద్ది అయితే అసలు ఎవరి మాట విన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే రైట్ అన్నప్పుడు ఆ టైంలో ఒక యాటిట్యూడ్గా కొడతారు కదా, ఆ యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్ ఇచ్చింది. బాల్ రాని ఏమైంది దాన్ని ఆ ఫీల్ ఆ క్యారెక్టర్ ఇచ్చింది. ఈవెన్ చికరీ సాంగ్ లో కూడా సేమ్ ఆ గెస్చర్ వాడారు, హీరోయిన్ వెనకాల వెళ్తూ కూడా అద్భుతం. క్రికెట్ లో కూడా ఇంకేమన్నా ఇంకా ఉన్నాయా బయటపడిన ఆనుమత్యాలు? ఇంకా వెరీ ఇంట్రొడక్షన్ లో ఒక బ్యాట్ పట్టుకునే విధానం ఉంటది, అది అందరినీ సర్ప్రైజ్ చేస్తుందండి. ఓకే, అంటే ఒకటి చూసి మేము నడుచుకుంటూ వచ్చి కాళ్ళని ఎలా తంతే సంథింగ్ బ్యాట్ పట్టుకుని ఇది చూసాం. అది ఇంకా ఉంది ఇంట్రడక్షన్ లో ఉంటది. మీరందరూ చూసారు కదా ట్రైలర్లో, ఇట్లా బ్యాట్ వెనకాల ఇలా పట్టుకొని వస్తాడు. ఓకే, కానీ ఆ బ్యాట్ని వెనకాల ఎలా పట్టుకున్నాడు అనేది మీరు చూడలా, అది యాక్షన్లో వస్తుంది. ఓకే, దాన్ని ఎలా పట్టుకుంటాడు, ఇలా ఎలా పెట్టుకుంటాడు అనేది దాంట్లో ఉంది ఇంట్రొడక్షన్. ఓకే, అది మీకు దీనికన్నా ఎక్కువ బ్లాస్ట్గా అనిపిస్తుంది మీకు. చిన్నపిల్లలు ఇంకా దాన్ని ఇప్పుడు యూత్ గల్లీస్లో ఆడే యూత్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాడతారండి. మన మాస్ పీపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళు వాడతారు. అది చూడండి మీరు, డెఫినెట్గా వైరల్ అవుతుంది. సో రాజమౌళి గారి నుంచి ఒక ట్రెండ్ క్రియేట్ అయిందన్న, ముందు ఉంది కానీ పర్టికులర్లీ ఇది కూడా ఒక ట్రెండ్, ఇది కూడా పర్టికులర్లీ చూడాలి అని చెప్పి రాజమౌళి గారి నుంచి మొదలైంది. ఏంటంటే ఆయుధాలు వాడడం, ప్రతి సినిమాలో కొత్త ఆయుధం. సో ఇందులో ఆల్రెడీ గద కనిపించింది, నాకు తెలిసి బ్యాట్ కూడా ఒక ఆయుధంగా మీరు వాడేసి ఉంటారనేది నా ఫీలింగ్. ఇంకేమన్నా వాడారా వెపన్స్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం? అంటే చూడండి, ఇప్పుడు రెండు ఉంటాయండి. ఇప్పుడు ఆయుధం ఎందుకు వాడతామండి? 1000 మంది సంఖ్యలో వచ్చినప్పుడు అంతమందిని మనం హ్యాండిల్ చేయాలంటే ఆయుధం వాడాలి. మన ఇమోషన్ కోపంగా మారినప్పుడు మనకు ఆయుధం అక్కర్లా. మన ఇమోషన్ మన కోపము 2 ప్లస్ అయితే అదే ఆయుధంగా అవుతుంది. అంటే కంట్రోల్ లేని బుల్ అంటారు కదా, అట్లాంటి ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో ఉందండి. ఓకే, సో అన్నిటికంటే బిగ్గెస్ట్ వెపన్ ఎమోషన్ అంటారు మీరు? ఎమోషనే అంటాను నేను. ఎమోషన్కి అసలు బ్రేక్ లేదు. వన్స్ అది బ్లాస్ట్ అయిపోయిందంటే దాన్ని కంట్రోల్ చేసేది చాలా తక్కువ మంది. అంటే మీరు మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్, బట్ కుస్తీ గురించి మీకు ఏం తెలుసు అసలు? ఎక్కడన్నా ఐ మీన్ చిన్నప్పుడు మీరు కూడా ట్రైన్ అయ్యారా? లేదండి, ఇప్పుడు కమర్షియల్ కుస్తీ అంటే నేను కమర్షియల్ బ్లాక్స్ అనేది నేను ఈజీగా ఏదైనా చేయగలుగుతాను. ఎందుకంటే అది మనకు ఇమోషన్తో పుట్టేది మనం చేయగలుగుతాం. కానీ ఒక ఎపిసోడ్లో ఉంది, స్టేట్ లెవెల్స్ నేషనల్ లెవెల్లో ఒకటి కుస్తీ ఎపిసోడ్ ఉంది. సో మనకు అంత హై లెవెల్ కావాలంటే దానికి మేము శ్యామ్ కౌశల్ మాస్టర్ని అప్రోచ్ అయ్యాం. సో విక్కీ కౌశల్ వాళ్ళ డాడీ, ఆయన ఇది దంగల్ చేశారండి. సో కృపాజీ శ్యామ్ కౌశల్ మాస్టర్ని పిలిపించి
ఎగ్జాక్ట్లీగా పట్లు ఎలా ఉంటాయి, దంగల్ పట్టు ఎలా ఉంటుంది, ఇది రైట్ ఆ రాంగ్ వాళ్ళ గైడ్ లైన్స్లో చేసాం. ఈ నేషనల్స్ గేమ్స్ని మాత్రం శ్యామ్ కౌశల్ మాస్టర్ దాన్ని వెరీ న్యాచురల్ వేగా ఆయన ట్రీట్ చేశారండి ఆ ఎపిసోడ్. ఎందుకంటే అది నేషనల్ గేమ్స్, దాంట్లో మనం కమర్షియల్ యాడ్ చేయడానికి ఉండదు, అది దాన్ని ఒరిజినల్ లాగా చూపించాలి. సో దానికి శ్యామ్ కౌశల్ మాస్టర్, త్రిపాఠి దాన్ని బాగా హెల్ప్ చేశారు. ఓకే. సో మనశంకర్ వరప్రసాద్ గారిలో చాలా స్టైలిష్ ఫైట్లు ఉన్నాయి, లైక్ ఆ గన్ పెట్టి ఇలా అదే ఇంట్రొడక్షన్ ఫైట్ చాలా స్టైలిష్గా ఉంటుంది. సో చాలా స్టైలిష్ ఫైట్లు దానిలో ఉన్నాయి. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అంటే మార్షల్ ఆర్ట్స్, మీలాగా ఆయన కూడా మార్షల్ ఆర్ట్స్ కాబట్టి బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనేది మా నమ్మకం. ఇంకొక వైపు గంగమ్మ జాతరలో ఆయన ఎంత కష్టపడ్డారో చూసాం. ఈయంది జస్ట్ బియ్యం గింజ పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో తెలిసిందంటారు కదా, అలాగే ఆ జస్ట్ పెహల్వాన్ క్యారెక్టర్ చిన్న చూడగానే అర్థమైపోయింది ఆయన్ని మట్టిలో ఏ రేంజ్లో దొల్లించారో మీరు అని చెప్పి. సో ఈ నలుగురి బాడీ తత్వాల్లో ఏమేమి యూనిక్ క్వాలిటీ మీరు అబ్జర్వ్ చేశారు? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూడండి, చరణ్ సార్కి ఇట్లాంటి అవకాశం వచ్చింది. సో ఆయన దీనికి మోల్డ్ అయిపోయి బెస్ట్ ఇచ్చారు. ఇదే ఎపిసోడ్ చిరంజీవి గారికి వచ్చింది అనుకుందాం, ఆయన బాడీ లాంగ్వేజ్తో దాన్ని బెస్ట్ ఇస్తుంది. మెయిన్ ఏంటంటే అక్కడ కావాల్సింది ఒక డైరెక్టర్ ఇచ్చే కొత్తతనమే బెస్ట్ అయిపోతుంది. అది మనం అంటాం కదా ఇది యూనిక్, అది కాదు. డైరెక్టర్ ఏ థాట్తో కొత్తగా వెళ్తే అదే యూనిక్ అయిపోతుంది, అదే ఫ్లెక్సిబిలిటీ మారిపోతుంది, అదే బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. మెయిన్ ఐడియాస్, కొత్త ఐడియాస్తో వచ్చారంటే డెఫినెట్లీ ఏ హీరో అయినా చేయగలుగుతారండి. అండ్ పెద్ది పెహల్వాన్ ఎప్పుడైతే ఆ షర్ట్ ఇప్పి ఆ లుక్లో బయటకు వచ్చారో మీరేమనుకున్నారు ఒకసారి ఆ చరణ్ గారిని అలా చూడగానే షర్ట్లెస్గా? ఫస్ట్ అయితే ఆయన చిన్నది కప్పుకొని వచ్చారు, టవల్ సంథింగ్ కప్పుకొని వచ్చారు. ఎడిట్ ఒక పహల్వాన్ రెడీగా షూట్, ఆయన ఆపోజిట్గా ఉన్నాం, కొంచెం గట్టిగా అనిపిస్తున్నాడు. సార్ని చూస్తున్నాము, కొంచెం ఏంటి సార్ కొంచెం పంప్ అయితే బాగుంటుందని ఆ ఫీల్తో ఉన్నాం. కానీ ఇలా అన్నగానే ఆ కట్స్ ముందు ఆ పైల్వాన్ చిన్నగా అనిపించేసిండు. అసలు ఎక్కడ కట్స్, ప్యాక్స్, రిప్స్, అవి ఆర్మ్స్, అసలు చెప్పాలంటే మన దగ్గర ఉన్న హీరోస్లో బిగ్గెస్ట్ ఆర్మ్స్ అంటారండి చరణ్ సార్దే. నైస్ అండి, నైస్. అండ్ మోస్ట్లీ ఇప్పుడు పెద్ద హీరోస్ని అందరినీ హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ గారిని కూడా హ్యాండిల్ చేస్తున్నారని విన్నాం. దేవుడి దయ వల్ల అది సక్సెస్ అయితే ఇంకా మంచి. యాక్చువల్లీ నేను స్టంట్ మ్యాన్గా ఉన్నప్పటి నుంచే వంశీ సార్తో మంచి అంటే ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారండి. మా టీంని కానీ రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర టీం అంటే వన్స్ అపాన్ టైమ్ ఇలా అన్న మాస్టర్లే నవకాంత్ బాగా చేశాడు ఇది అంటే ఆయన పక్కన నుంచి అన్నారు, నవకాంత్ కాదు, నవకాంత్తో పాటు ఉన్న టీం అందరు మంచిగా చేశారు, టీం మొత్తం వర్క్ చేసింది. అంటే ఆయనకి ఏంటంటే ఒక్కడితో సాధ్యం కాదు, అందరు కలిస్తేనే సాధ్యం అనేది వంశీ సార్ అప్పటి నుంచి. సో ఆ మైండ్లో పెట్టుకొని నేను చెప్పాను సార్ పుష్ప 2 ఇలా చేశానంటే వెరీ గుడ్ నవకాంత్ అని మెసేజ్ పెట్టారు. కానీ ఇంత తొందరగా ఆయన దగ్గర నుంచి ఇలా ఇంత పెద్ద స్టార్ది కాల్ రావడం అనేది ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారంటే థ్యాంక్ఫుల్ అనుకుంటున్నాను.